చెప్పండి అన్న, ఏంటి ఇప్పుడు ఈ ధర్నాకు సంబంధించి ఏం చెప్తారు? ఇంకోటి ఏజ్ రిలాక్సేషన్ గురించి కూడా మాట్లాడుతున్నారు కాబట్టి ఏం చెప్తారు? ఏజ్ రిలాక్సేషన్ అనేది గత కేసీఆర్ గవర్నమెంట్లో 2016, 18, 22 అయితే ప్రతి సంవత్సరం కరోనా నేపథ్యంలో పెంచిండు. తర్వాత ఇన్ని సంవత్సరాలు తెలంగాణ రావడానికి పెంచిండు. ఆ రోజు ఇచ్చిన 32 సంవత్సరాలు ఈ రోజు అదే 32 ఇవ్వడం అనడం అన్యాయం. ప్రస్తుతానికి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అసలు ఒక్కసారి కూడా పోలీస్ నోటిఫికేషన్ రాలే అని యూనిఫామ్ పోస్టులకు మన కాంగ్రెస్ గవర్నమెంట్ 2024లో జీవో 31 అని తీసుకొచ్చింది. ఆ జీవో 31 ప్రకారం 32 కాస్త 34 సంవత్సరాలు కానిస్టేబుల్కి, 35 నుంచి 37 ఎస్ఐకి రిలాక్సేషన్ ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ వేయడం వల్ల మళ్ళీ మొన్న దొంగ జీవో లాగా జీవో 87 తీసుకొచ్చి అది అనవసరం మళ్ళీ పెంచినది మళ్ళీ తగ్గించింది 32 అని. అయితే ఏజ్ రిలాక్సేషన్ ఎందుకు పెంచాలి? ఇదే రియాజ్ సార్ గారు మన ఆడికి వెళ్తే ఆల్రెడీ పెంచినంగా అంటాడు. ఎస్ఐపిసికి ఒకే ఒక ఈవెంట్ పెట్టి అన్నిటికి సేమ్, ఒకటి క్వాలిఫై అయితే 2 ఫెయిల్. మరి అట్లా పెట్టినప్పుడు ఏపీ లాగా సపరేట్ లేదు. రెండింటికి ఒకే ఈవెంట్ పెట్టి ఒకటి క్వాలిఫై అయితే 2 డిస్క్వాలిఫై, 2 క్వాలిఫై, 1 డిస్క్వాలిఫై అయితే 2 డిస్క్వాలిఫై. మరి అలాంటప్పుడు ఎస్ఐకి సపరేట్, కానిస్టేబుల్ సపరేట్ పెట్టినందుకు 2 ఒకటే పెట్టినందుకు ఏజ్ కూడా సేమ్ ఇవ్వాలి. మరి ఏదైనా గవర్నమెంట్ మనం చూస్తే పెంచడం చూసినాం, కానీ పెంచి తగ్గియడం ఇదే ఫస్ట్. ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ ఎందుకు పెంచాలంటే ఒకటి ఫస్ట్ 2023లో వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్లో బట్టి విక్రమార్క ఫస్ట్ జాబ్ క్యాలెండర్ అన్నాడు, అది విఫలమైంది అసెంబ్లీలో. రెండవది ఏంది ప్రతి సంవత్సరం నోటిఫికేషన్లు యథావిధిగా వేస్తే ఇదే 5,000 కాదు 3,000 వేసినా సంతోషపడే. కానిస్టేబుల్ అనేది ప్రతి 2 years ఒకసారి పడుతుంది, గత ప్రభుత్వంలో వచ్చింది, ఇప్పుడు పడతలేదు. ఈ రోజు 5,000 కాదు 3,000 పోస్టులు వచ్చినా సంతోషమే. ఎందుకు? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇచ్చి అదే వయోపరిమితి ఉంటే జాబ్ వచ్చినోడు జాబ్ చేస్తాడు, లేనోడు చూసుకుంటాడు. కానీ మీరు కాలయాపన 4 సంవత్సరాలు చేసి ఈరోజు పెంచిన జీవోలు మళ్ళా తగ్గించి ఈరోజు ఇవ్వమనడం మేము అడగడం కాదు, ఒక్కసారి ఆలోచన చేయాలి. 28 సంవత్సరాలు ఉన్నోడు కాస్త 32 సంవత్సరాలు అయ్యిండు. దానికి కారణం కాంగ్రెస్ గవర్నమెంట్లో నోటిఫికేషన్ లేక. ఇంకోటి ఇప్పుడు ప్రభుత్వం ఏమంటా ఉందంటే నోటిఫికేషన్ చేయడానికి మాకు ప్రాబ్లం లేదు కానీ బడ్జెట్ లేదని మాట్లాడుతూ ఉంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? నిజంగా రాష్ట్రం దగ్గర బడ్జెట్ లేదా? బడ్జెట్ లేకపోతే ఇప్పుడు మొన్న ఎన్టీఆర్ విగ్రహం అని, గాంధీ విగ్రహం అని, మెస్సీ రావడం అని, తర్వాత ఇవన్నీ చేయడానికి అందాల పోటీలని ఇవన్నిటికి బడ్జెట్ ఉంటుంది. ఎట్లా అయినా ఇప్పుడు బడ్జెట్ తోటి ఏం పని? ఫిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్, మళ్ళీ తర్వాత ట్రైనింగ్ 2 సంవత్సరాలు ఉంది. ఇంకా నెక్స్ట్ గవర్నమెంట్లో అది నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో రాదా? ఇప్పుడు ఎందుకు? అదంతా కాదు. కనీసం తక్కువ ఒక 12,000 పోస్టులు వేసి మినిమం 36 సంవత్సరాలు కానిస్టేబుల్కి, 38 సంవత్సరాలకి ఎస్ఐ వేస్తేనే ఈ గవర్నమెంట్ మీద అందరికి పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది. మన కేటీఆర్ సార్ ఇంటర్వ్యూ పెట్టిండు, మేము టీజీపీఎస్సీ విఫలమైనందుకే ఈరోజు అని ఎట్లా పెట్టిండో. ఇదే 5,000 వేసి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వకపోతే 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి కూడా ఇదే కానిస్టేబుల్ ఎస్ఐకి 5,000 ఇవ్వడమే మా శాపమైంది, అదే వయోపరిమితి ఇవ్వడమే అని ఇంటర్వ్యూ చేసి చెప్పడో అందరూ అబ్జర్వ్ చేస్తారు. దయచేసి రేవంత్ రెడ్డి గారు 19,000 శాతన కాకుండా కనీసం తక్కువ ఒక 12,000 ఉద్యోగాలు వేసి కానిస్టేబుల్కి 36, ఎస్ఐకి 38 సంవత్సరాలు రిలాక్సేషన్ ఇవ్వాలనిగా మనస్ఫూర్తి. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అనడం జరిగింది. అసలు నిరుద్యోగులు నోటిఫికేషన్లు వేయొద్దని చెప్పేసి ధర్నాలు చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నాడు. ఏం చెప్తారు? వేయొద్దని కాదు, అది టీఆర్ఎస్ గవర్నమెంట్లో పేపర్లు లీకేజ్ అయ్యి అందరూ కొంచెం డిప్రెషన్లు ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ సడన్గా 2 monthsలో ఎగ్జామ్ పెట్టేసరికి వీళ్ళు నిన్నటి వరకు మేము ధర్నాలు రాస్తారోకోలు చేసినాం, మాకు సమయం దొరకలేదు కాబట్టి సమయం అడిగారు తప్ప ఉద్యోగాలు వద్దని అడగలేదు. అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. దయచేసి వయోపరిమితి గురించి క్షుణ్ణంగా మీకుంటే మీ దగ్గరనే జీవోలు ఉన్నాయి, ఐఏఎస్ ఐపీఎస్లు. దయచేసి డీజీపీ గారు అంటారు ఆల్రెడీ ఫిట్ ఉండాలి, నాకు యంగ్స్టర్స్ కావాలంటారు. నువ్వు యంగ్స్టర్ 60 సంవత్సరాలకు వచ్చి నువ్వు క్రికెట్ ఎట్లా ఆడుతున్నావు? 57 సంవత్సరాలు ఉన్న రేవంత్ రెడ్డి ఇలా మొన్న ఫుట్బాల్ ఎట్లా ఆడుతుండు? ఇవన్నీ ఒక్కసారి ఆలోచన చేయాలి. వయో పరిమితి అనేది ఇప్పుడు జూలై 1 కాబట్టి ఒక్క రోజులో 10,000 మంది ఉంటారు, 15 లక్షల మంది అప్లై చేస్తారు. అంటే ఒక రోజు 10,000 మంది వయో పరిమితి దాటిపోయే వాళ్ళు ఉంటారు. అలాంటిది నువ్వు 4 సంవత్సరాల నుంచి చేయలే అంటే ఒక్కసారి దీని మీద దయచేసి మీ ఎమ్మెల్సీలు అర్థం చేసుకోవాలి. అద్దంకి దయాకర్ కానీ, రియాజ్ సార్ కానీ, మన ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కానీ మాట ఇచ్చింది అందరికీ. మరి జీవో 46లా మిస్ అయిన వాళ్ళ అందరికీ కనీసం ఇవాళ జీవో 46 తొలగించకుండా కానీ ఎలిజిబుల్ లేదంటే వాడు ఏం ప్రభుత్వంలోకి వస్తే వీలే తీస్తా అన్నారు కదా, దాన్ని ఫస్ట్ తీసేస్తా అన్నదే వీరు. జీవో 46 మిస్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంది? ఆ రోజు మీరు సకాలంలో నోటిఫికేషన్ వేయకపోవడానికి కారణం ఎవరు? 4 సంవత్సరాలు కాలయాపన చేసింది ఎవరు? జాబ్ క్యాలెండర్ విఫలమైంది ఎవరు? ఇవన్నిటికీ ఒక సగటు నిరుద్యోగ అతను ఏం చెప్తాడు? జీవో 31, 34 years అనే అతను ప్రైవేట్ ఉద్యోగాలు మానేసి
ప్రిపేర్ అవుతుండు. ఈ 4 సంవత్సరాల కాలయాపన మీరు చేసిన ప్రభుత్వ మోసానికి నిరుద్యోగి బలి అవ్వాలనా? ఇంకోటి ఇప్పుడు 5,000 నోటిఫికేషన్ విషయాన్ని గురించి మాట్లాడుకుంటే నిజంగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయితే కేటగిరీ వైజ్ కొన్ని జిల్లాలకు పోస్టులు వస్తాయా? రావు. అసలు కేటగిరీ ఒక హైదరాబాద్కు ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్ తప్ప ఏముండదు. బీసీఏ, బీసీడీ 2, 3 ఒక్కో జిల్లాలో అయితే ములుగు లాంటి జిల్లాలో 0 ఉంటుంది. ఇదంతా ప్రభుత్వానికి కావచ్చు, ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చే అధికారులకు తెలియదా? అంటే ఎట్లా తెలుసు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వేస్తే గుర్తించరు, ఎలక్షన్ అప్పుడు వేద్దామంటారు తప్ప దయచేసి ఇప్పుడు వేసిన వాళ్ళు అప్పటికి వయసు రాదు. ఇప్పుడు వేసినా మీ గవర్నమెంటే, అవసరమైతే అప్పటిదాకా తీసుకెళ్ళండి. మాకు ఇప్పుడే ఉద్యోగం అడగట్లేదు, డిసెంబర్లో. కాకపోతే చాలా మంది స్ట్రగుల్ అవుతుర్రు. జూలై 2 రోజు క్యాబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి దయచేసి గిన్ని పోస్టులు వేస్తున్నాం, వయోపరిమితి గింతిస్తున్నాం. ఒక్కటి చెప్పండి, ఏ నిరుద్యోగి రోడ్ ఎక్కడు? ఒక్కసారి దీని మీద క్షుణ్ణంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని 15 లక్షల నిరుద్యోగుల తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.